గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను కొంచెం గార్డెన్ చాలా శుక్రవారం కదా పూజ చేద్దాం అన్నట్టుగా ఇక్కడ ఈ పాట్స్ పెట్టి చాలా రోజులైంది. పాట్స్ తీద్దాం అన్నట్టుగా తీస్తున్నాను అనమాట. సడన్గా ఒక పాట్ తీసేసరికి ఒకసారి అది పాట్ తీసేసరికి దాని కింద చూడండి, అది దాంతో పాటు వచ్చేసిందిరా. ఈ పాట్ని పైకి లేపు ఒకసారి చెప్తాను. ఇదిగోండి ఎంత పెద్ద తేలంటే నేను తీసేదాన్ని ఎప్పుడూను. ఈరోజు మా తమ్ముడిని తీయమన్నాను అనమాట. అందుకే గార్డెన్లో చెప్పానుగా ఇలా ఉంటుంది పిక్చర్. ఈరోజు శుక్రవారం పూట, శ్రావణ శుక్రవారం పూట పొద్దున్నే ఈ మేడం గారితో వేయించుకునేదాన్ని బాగా. నేను ఈరోజు చూడండి ఎంత కోపంగా ఉందంటే అసలు అదుగు చాలా కోపంగా ఉంది అసలు. కొట్టేరా దాన్ని, చంపే ఎక్కడో చోట దూరిందని సచ్చి చూడుకుంటాం మనమే. మళ్ళీ చూసావా, నేను చెప్పాను ఇక్కడే కొట్టకుండా దాన్ని తీసుకెళ్ళి సరి వెళ్ళిపోద్ది. అది దొరుకుతుంది అనుకున్నావు తేలు, వెళ్ళిపోయిందా? తీసుకుంటే మళ్ళీ అక్కడ కొట్టకుండా మళ్ళీ ఇక్కడ వరకు లాక్కొచ్చావా దాన్ని? నాదే ప్రాబ్లం రా బాబు, గార్డెన్లో పనిచేసేది నేనే. అది అక్కడ నుంచి చురుకొట్టే ఫస్ట్ కొట్టే చీపురితో చావదు అది. సార్ చీపురితో చావదు, చెప్పు ఉండాలి. శుక్రవారం పడు పొద్దున్నే దీన్ని చంపాల్సిన పరిస్థితి. అయ్యో చంపే జిత్తు, నువ్వు ఆ మాట అనుకో. ఇప్పుడు చంపకపోతే నన్ను తింటది. ఏదో ఒక రోజు ఎక్కడో మూల కొడుతుంది ఉండు. చూడది అట్ట వచ్చేస్తుంది. వదిలేరా ఒకసారి. అది గొడ్డు చచ్చినోడు వదలరా. ఏం చచ్చినోడు రా చూడు. అసలు భయం అన్నది ఉందా దీనికి? ఎలా వచ్చేస్తుంది అంటే ఏ శబ్దానే నన్ను అద్దమ్మా ఏంద్రా. ఇదైతే నేను కొన్నాళ్ళ క్రితం ఓల్డ్ వీడియో అండి. కొన్నాళ్ళంటే చాలా సంవత్సరాలు అవ్వలేదు, 1 year అవుతుంది. అప్పుడు కూడా ఇలాగే నేను గార్డెన్ క్లీనింగ్లో ఉన్నాను అనమాట. గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు పాట్స్ ఒకే చోట పెట్టి మళ్ళీ ఇంకొక చోటకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఒకే చోట పెట్టామంటే ఇలా పురుగు పుట్ర చేరుతుందని 6 నెలలకు ఒకసారి పాట్స్ నేను షిఫ్ట్ చేసుకుంటానే ఉంటాను అటు ఇటు. అలా షిఫ్ట్ చేసే క్రమంలో నేను కాలు జస్ట్ అండి ఒక అడుగు దగ్గరలో, అడుగు దూరంలోనే పాము అనమాట. అదిగోండి ఎలా పడుకుని చూడండి. అది ఒక త్రాచుపాము, అక్షరాల త్రాచుపాము. నాకు చూడగానే అర్థమైంది ఇది త్రాచుపాము అని చెప్పి. సో నేను రెస్క్యూ వాళ్ళని పిలిపించి త్రాచుపాముని అయితే పట్టుకున్నాం. ఆ రోజు అయితే చాలా చాలా సతాయించింది ఆ పాము దొరకడానికి. పాపం నాకు భయం వేసింది, అబ్బాయి గ్లౌస్ కూడా వేసుకోకుండా పాము పట్టుకుంటున్నాడని. కానీ అబ్బాయి చూడండి ఎంత టెక్నిక్గా పట్టుకున్నాడు పాము. అసలు ఎంత కోపంగా ఉందంటే పాము అండి. సో దీన్ని బట్టి ఏమర్థమైందండి, గార్డెన్ అంటే ఈజీ కాదు, ఇట్స్ ఏ బిగ్ టాస్క్ అనమాట. ఆ టాస్క్లో మనం అంత జాగ్రత్తగా ఇన్ని రకాల పువ్వులు పూయిస్తున్నామంటే ప్రతి గార్డెనర్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే నేనే స్వయంగా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఇది, ఇలా పాములు పురుగులు అని. కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు 2-3 times వీడియో తీశాను అనమాట. నాకు ఎక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను వీడియో తీశాను. అదే నేను ఒక్కదాన్నే ఉంటే అసలు వీడియో తీయనండి, భయపడతాను. సో మా ఊర్లో ఈ అబ్బాయి ముత్తు అని చెప్పి, స్నేక్ ముత్తు అంటారు ఈ అబ్బాయిని. ఏంటంటే స్నేక్ ముత్తు అనేది ఫేమస్ అయిపోయాడు ఈ అబ్బాయి. అలాగా పాము ఎక్కడొచ్చినా సరే, ఏ సెకండ్ యూనిఫామ్లో ఉన్నాడు చూడండి, కానీ వచ్చి పాము క్యాచర్ అనమాట.